వెల్కమ్ టు రైల్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రైల్వే ఫీచర్ అయిన రైల్ మడన్ గురించి. ఇది ఎంతోమంది ప్రయాణికులకు ఉపయోగపడే టాపిక్. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు రైళ్లలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళ సీట్ వేరే ఒకరు ఆక్రమించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి అరికట్టడానికి గవర్నమెంట్ మన అందుబాటులో తెచ్చిన ఫ్యూచర్ రైల్ బటన్. ఎన్నోసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ట్రైన్లలో. ఆ టైంలో మన పెద్దవారికి ఎమర్జెన్సీ రావచ్చు. ఆ సమయంలో మనకి డాక్టర్స్ ఎవరు అందుబాటులో ఉండరు. ఆ టైంలో ఏం చేయాలని కూడా మనకు తెలియదు. ఈ సమయంలో ఈ రైల్ మడన్ అనే ఫీచర్ మనకు చాలా అందుబాటులో ఉంటుంది. ఇందులో మనం మెడికల్ అసిస్టెన్స్ మీద ఒక కంప్లైంట్ రైజ్ చేయగానే వచ్చే నెక్స్ట్ స్టాప్లో అనేది రైలు అనేది మనకి డాక్టర్స్ని అందుబాటులో ఉంచుతుంది. ఇవరకు మనం రైల్ మడన్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకున్నాం. ఇకపై రైల్ మడన్లో మన కంప్లైంట్ ఏ విధంగా రైజ్ చేయాలనేది చూద్దాం. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి RailOne అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ RailOne అప్లికేషన్ ఉన్న వల్ల నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళకుండా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్టర్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి నేను ర్యాండమ్గా ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నా. సో నాకు ఇంతకుముందు ఆల్రెడీ నా అకౌంట్ ఉండడం వల్ల నేను డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. కానీ మీకు చూపించడానికి ర్యాండమ్గా ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అకౌంట్కి ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై చేసి అండ్ ఈమెయిల్ యూజర్ ఐడి మనం క్రియేట్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సో పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్తో మిక్సింగ్ ఉండాలి. సో నాకు డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది ఎందుకంటే నాకు అకౌంట్ ఉన్నది కాబట్టి. IRCTC అకౌంట్, UTS అకౌంట్ ఉన్నా సరే ఆ అకౌంట్స్తో మనం లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. 6 డిజిట్స్ ఓటీపీ అనేది ఇవ్వాలి మనం. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనం పిన్ సెట్ చేసుకోమంటుంది. మనకు నచ్చింది ఏదైనా సరే 6 డిజిట్స్ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది మనకి లాగిన్ అంచమాల పాస్వర్డ్ మనకి RailOne యాప్లోకి లాగిన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఎంపిన్ అనేది అడుగుతుంది. సో ఈ ఎంపిన్ అనేది మనకి గుర్తుండాలి. సో ఇక్కడ మనం రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అన్రిజర్వ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అప్లికేషన్. ఎందుకంటే ఇంతకుముందు RailOne అప్లికేషన్ రాకముందు మనకి IRCTCకి సపరేట్ యాప్ ఉండేది, అన్రిజర్వ్ టికెట్స్కి సపరేట్ యాప్స్ ఉండేవి అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్కి సపరేట్ యాప్స్ ఉండేవి. సో ఇవన్నీ మనకి మిక్స్ చేసి ఒకటే అప్లికేషన్లో పెట్టారు, అదే RailOne యాప్. సో ఇక్కడ మనం అన్రిజర్వ్ టికెట్స్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్. అక్కడ ఓటీపీ అనేది మనం సబ్మిట్ చేయాలి, వెరిఫై అవ్వాలి. అప్పుడే మనకి యాక్సెస్ అనేది వస్తుంది అన్రిజర్వ్ టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ కోసం. ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఉంటే ఇక మనకి సెకండ్ లైన్లో రైల్ మడన్ అనే అప్లికేషన్ అనేది చూపిస్తుంది. 1 మినిట్ ఇదిగో ఇక్కడ చూపిస్తుంది రైల్ మడన్ అనే అప్లికేషన్. సో అది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ మనం కంప్లైంట్ అనేది ఎక్కడ పెట్టాలని సెలెక్ట్ చేయాలి. స్టేషన్ ఆర్ ట్రైన్. నేను ట్రైన్ సెలెక్ట్ చేసా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ అసిస్టెంట్స్ మీద, అంటే ఎవరికైనా అవసరంగా చాలా అర్జెంటుగా మెడికల్ హెల్ప్ కావాలంటే మెడికల్ అసిస్టెంట్స్ అనే రీజన్ ద్వారా మనం కంప్లైంట్ పెట్టచ్చు. కానీ మన ప్రాబ్లం కూడా ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కోసం కాబట్టి మెడికల్ అని సెలెక్ట్ చేయాలి. ఇది మన ట్రైన్లో ఎవరికైనా మెడికల్ హెల్ప్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అన్నోన్ ప్యాసింజర్ ఎవరైనా సరే సీట్ ఆక్యుపై చేస్తే ఇక్కడ మన సెక్యూరిటీ అనే రీజన్తో నేను కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఇక్కడ మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సెక్యూరిటీకి సంబంధించిన అనేది ఫైల్ చేయాలి. మన సీట్ ఆక్యుపై చేశారు కాబట్టి ఇక్కడ మనం అన్అథారిటీ పర్సన్ అని రీజన్ సెలెక్ట్ చేయాలి. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డిస్క్రిప్షన్లోని అన్నోన్ ప్యాసింజర్స్ ఆక్యుపైడ్ ది సీట్ ఆర్ అన్నోన్ పర్సన్ ఆక్యుపైడ్ ది సీట్ అని టైప్ చేయాలి. సో మన సీట్ వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి మనం కంప్లైంట్ అనేది రైజ్ చేస్తున్నాం. సో ఇది కామన్గా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ట్రైన్ జర్నీ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి PNR నెంబర్ అడుగుతుంది. PNR నెంబర్ అనేది మనం ఇక్కడ PNR నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇంతవరకు వచ్చేటువంటి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం అప్లై నొక్కగానే మనకి చూడండి, ఇక్కడ అప్లై నొక్కగానే మనకు కంప్లైంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ స్టేషన్లో RPF అనేది వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అంటే రైల్వే పోలీసులు వస్తారండి. అక్కడ మీకు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు.